అకస్మాత్తుగా ఒక రాత్రి ఆకాశం నుండి ఓ నక్షత్రం భూమి మీదకి వాయువు కంటే వేగంగా, మెరుపు కంటే ప్రకాశవంతంగా వచ్చి మన హరిపురంలో పడింది. నేను హరిపురంలో ఉంటున్న ఒక గొప్ప కలరి యోధుడు గురించి విన్నాను. ఆ మంత్రి చెప్పింది మన పూర్వీకుడి గురించి. ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. ఘాటీలంటే గతి లేనోళ్ళం కాదు. గసాగసి వస్తే గొంతు ముడి కొరికేసి కోరి కట్టేటోళ్ళం. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. పోస్టర్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి ఫైనల్గా గ్లిమ్స్ రిలీజ్ అయిపోయింది. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలాగే ఈ మూవీ స్టోరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా 90s అయితే ఉండబోతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి డిఫరెంట్ స్లాంగ్ అయితే ఉండబోతుంది. మనం గ్లిమ్స్లో డైలాగ్స్ కూడా చూడొచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా క్రికెట్ గేమ్ని బేస్ చేసుకుని అయితే ఉండబోతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి టీజర్ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అంతా కూడా రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్కి సంబంధించింది ఉండబోతుంది. ఈ మూవీ షూటింగ్ 70% కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గానే ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలో మెయిన్ విలన్స్గా జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు అయితే నటించబోతున్నారు. మెయిన్గా శివరాజ్ కుమార్ గారికి, రామ్ చరణ్ గారికి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే సెకండ్ సాంగ్ రామ్ చరణ్ గారికి, జాన్వీ కపూర్ గారికి సంబంధించింది ఉండబోతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మీద భారీ హైప్ ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.